చంద్రుని దర్శించండి. ఆ దర్శించి ఏం చేయాలనేది. ఏంది అప్పుడే తినేసినావా? అంత ఆగంలో ఏడకపోతున్నావు? పెద్దనా ఏంది జల్దీ రమ్మన్నావు? అంత మంచినా? రేయ్, మొన్న నువ్వుగా గుడి గురించి మాట్లాడుతుంటే మీ నాయన సావి అదికొచ్చిందిరా. మనం పూజలు నేర్చేటిది, పాణాలు ఇడిచేటిది గా గుడి గురించి. ఏంది పెద్దనైనా నువ్వు చెప్పేది? విరాట పర్వంలో అజ్ఞాతవాసం చేస్తున్న పాండవుల్ని కలవనీకి వచ్చిన శ్రీకృష్ణుడు ఓ రాత్రి జాస్తిపల్లిలో సేదదీరిండని పురాణాలుంది. గది నమ్మిన కేరళ సంస్థానాధిపతి మార్తాండవర్మ వైష్ణవ భక్తుడవటంతో ఈడ విష్ణు మందిరం నిర్మించాలని అనుకుండు. గా గుడి కట్టేటప్పుడు ఎన్నో ఏనుగులు గుర్రాలతో ధనం తెచ్చి గీ గుడి కింద నిధిలా దాచిండని పుకార్లు వినిపించినాయి. కానీ గవి పుకార్లు గావు, నిజాలని మనకు మాత్రమే తెలుసు. గా నిధికి ఎన్నో చుత్రు పూజలు చేసి నాగబంధనాలు వేసిర్రు. గా నాగబంధనం ఇడిపించే ప్రయత్నంలోనే మీ నాయన మా నాయన సాచిండ్రు. కానీ వాళ్ళ సావుగా బంధనాన్ని ఇడిపినీకి మార్గం చూపింది. మీ నాయన సస్తా నిన్న గుడికి దూరంగా పెంచమండు. గందుకే నిన్ను బడికి దగ్గర చేసిన. కానీ నీ చేతులారా నీ చదువు నువ్వే పాడు చేసుకున్నావు. గందుకే నీ బతుకు తెరువు కోసం గాదినం నీకు పూజలు నేర్పినా. గాని నువ్వు అప్పుడొక మాట అన్నావు, యాదుందా? నువ్వేం నేర్పిస్తుంది నేర్చుకుంటా, కానీ నా కష్టం మీద నేను బతుకుతా. గందుకే నేను గుడికి దూరంగా పెంచిన. కానీ ఈ నీళ్ల తర్వాత కూడా గా గుడి నీ కల్లోకి వస్తుందంటే గా గుడి కోసం నేను పుట్టినావేమరా. గా నిధిని తీసుడు ఆశ్లేష నక్షత్రంలో పుట్టిన నీతోనే అవుతుంది. నాతోనా? అవు, నీతోనే. కానీ దానికి నువ్వు అర్హత పొందాలి. ఏమన్నా పెద్దనా? నాకేం అర్థమైతలే. గా నాగబంధనం తెంచాలంటే నీ బంధాన్ని తెంచుకోవాలి. నరబలి. నువ్వు ప్రాణంగా ఇష్టపడ్డ వాళ్ళని బలివ్వాలి. ఆఖరికది నేనైనా సరే. కానీ యాది పెట్టుకోకు, మరి వాళ్ళు కూడా నిన్ను గంతే ఇష్టపడాలి. గా బలి చంద్రగ్రహణం కేతుక నక్షత్రం రోజున ఇడుక్కి అడవి ప్రాంతంలోనే ఇవ్వాలి. ఎందుకంటే గా గుడి కట్టే ముందు మూల పూజ గానే చేసిర్రు. గా నిదేంది నరబలేంద్రా? ఏం వాగుతున్నావురా? అయినా ఓ పానం తీసేంత డబ్బుందాడా? నీ మాటలేంటుంటే పిచ్చి దింగుతుంది నాకు. ఆ నిధి గురించి నీకు పెదనాన్న కాకుండా ఇంకెవరికైనా తెలుసా? అమ్మా లక్ష్మి, ఏమ్రా స్కూల్కి పోతున్నావా? మంచిగా చదువుతున్నావా? లక్ష్మి, ఏం సంగతి? వానలో వచ్చినావు? 2 దినాలు ఉండిపోదామని వచ్చిన. రే పోయి కాలు కడుక్కో. అట్లనా? నడు బిడ్డ. ఏంది మామా, ఏం వండుకోలే? బోళ్ళన్నీ ఖాళీ ఉన్నాయి. లేదమ్మా, వండనీకే లేస్తున్నా. గింతలా నువ్వు వచ్చినావు. వస్తున్నా. సరే సరే కూసో, నేను చేస్తాలే. మామా, నిన్ను ముచ్చట అడగాలే. నిజం చెప్తావా? చెప్పమ్మా. బావ వెళ్ళిపోయే ముంగట నీ తానుకొచ్చిండు కదా, మరి నాకెందుకు చెప్పలే? నాకెందుకు చెప్పలే మామా? అది వాడింకా కవితను మరవలేదమ్మా. ఏంది? ఏం చెప్పినావు? బలిమనికి భార్య నా బిడ్డనా అని కొమిరిగాడు చూస్తున్నప్పుడు ఓ దినం కవితను చూసిండు. అందరిలా కవిత అంటే ఆయనకి ఎక్కువ ఇష్టమని అర్థమైంది. కవిత కూడా ఆడంటే ఇష్టం ఉందో లేదో తెలుసుకోనికి గామిని కలిసిండు.
మంచిగా అనిపిస్తుంది నేను చూస్తుంటే. ఎట్లున్నావు కుమరి? నువ్వెట్లున్నావు కవిత? ఇగో నన్ను చూస్తుంటే తెలుస్తలేదా ఎంత సంతోషంగా ఉన్నానో? మా ఆయన చాలా మంచోడు, నన్ను చాలా బాగా చూసుకుంటాడు. ఇగో ఇంకో 3 నెలల్లో నన్ను అమ్మ అని బిలోనీకి నా సిట్టి తల్లి వస్తుంది. గింతకన్నా ఏం కావాలి చెప్పు? అయినా నువ్వేంది ఏమి సపోర్ట్ చేయకుండా ఉన్నావు? కవిత, నిన్నొక విషయం అడుగుతా, దాయకుండా నిజం చెప్తావా? ఏందది? నువ్వు నన్ను ఎప్పుడైనా ఇష్టపడ్డావా? నేనంటే నీకు ఇష్టమేనా లేక ఇష్టం ఉండేనా? ఇప్పుడు అవన్నీ ఎందుకు కొమరి? గిదొక్కటి చెప్పు, గిదొక్కటే. చిన్నగున్నప్పుడు నువ్వంటే నాకు మస్తు ఇష్టం ఉండే కొమరి, అందరికన్నా ఎక్కువ. అయినా ఇప్పుడు ఇవన్నీ ఎందుకులే కొమరి. మాట్లాడుతుంటే ఎటు పోతున్నావు? ఎవరిని బలి ఇవ్వాలన్నది అర్థమైన కొమ్రి బలి పూజ చేసే ముందు వాస్తు పూజ చేయనీకి ఎవ్వరికీ తెలియకుండా గా గుళ్ళోకి పోయిండు. ట్రావెన్కోర్ వాళ్ళు ఈ గుడిని కట్టించారని చెప్పడానికి ఇదే బెస్ట్ ప్రూఫ్. ఈ బొమ్మలేందో గాని నువ్వైతే గుడి మీద బొమ్మ లెక్క మస్తుగున్నావు. ఏయ్, ఎవడ్రాది? సర్పంచ్కి గాని బిడ్డకి నిధి గురించి తెలుసు అని కొమ్రికి అర్థమైంది. గప్పుడే ఊరి జనాలకి తెలియకుండా కవితని బలివ్వనీకి ఎట్లా తీసుకోపోవాలా అన్న ఆలోచన వచ్చింది కొమ్రికి. కవితతో పాటు సర్పంచ్ బిడ్డ మీద కూడా రేణుక అవతారం ప్రయోగించిండు. ఆటో ఆటో, రైల్వే స్టేషన్కి వస్తావా? మీ ఊర్లో డాక్టర్కి పైసలు ఇచ్చి కవితకి కడుపు దించేసిండు. సారీ అండి, మీ అమ్మాయికి మిస్క్యారేజ్ అయింది. అదేంది డాక్టర్ అట్లట్లయింది? అదే మాకు అర్థం కావట్లేదు. ఉన్నట్టుండి హై ఫీవర్ వచ్చేస్తుంది, ఒళ్ళంతా ఏదో పిచ్చి పిచ్చి ర్యాషెస్, బాడీ ఫేస్ గుర్తుపట్టలేనంత విధంగా ఉబ్బిపోయింది. సిమ్టమ్స్కి ట్రీట్మెంట్ ఇస్తున్నాను తప్ప కాజ్ ఏంటో తెలియట్లేదు. అంటే ఇప్పుడు కవిత కూడా దక్కదా? రేణుక అవతారం ప్రయోగించడం వల్ల ముఖం ఎవ్వరూ గుర్తుపట్టలేనంతగా మారిపోతుంది. అట్లా కవిత అనుకునే సర్పంచ్ బిడ్డకి అంత్యక్రియలు చేశారు కవిత ఇంట్లో వాళ్ళు. రేణుక అవతారం ఆఖరి ప్రక్రియ పూర్తి చేయనీకి ఆ రోజు చితి దగ్గరికి పోయినా మళ్ళీ చిన్న సాయం కావాలి. కానీ అనుకోకుండా ఆడికి రమేష్ వచ్చిండు. అట్లా మళ్ళీ గాడి చితిలో వాడి చచ్చిండు. నేను తప్పించుకున్నా. కొమ్రి ఏడున్నా? నేను చెప్పేది మంచిగిను. గీత అయితే నువ్వు చేసే పూజకు కవచం లెక్క పనిచేస్తుంది. ఎట్టి పరిస్థితుల్లో దీన్ని చేతికెళ్ళి తీయకు. గిద్దాగాయి గట్లని
ఈ మంత్రించిన తీర్థం కవితకిచ్చిన రోజు పొద్దుగాల సాయంత్రం మరవకుండా 2 చెంచాల మందం రాగు, అంత మంచి అవుతుంది. సరే పెద్దనాన్న. అన్ని చక్కగా యాది పెట్టుకో, మరవకు. పెద్దనాన్న, కవిత ఇది? కవిత, బంధన బిడ్డ, ఇక బోరి.